నమస్తే ఫ్రెండ్స్. కొన్ని మన ఊహకు కూడా ఉందో కొంతమంది చేసే విచిత్ర చేష్టలు అసలు మనకి షాక్ గురవుతాం. మనం అంతకంటే మనం ఏమీ చేయలేం. మ్యాటర్లోకి వచ్చేద్దాం. మనకి నిన్న ఇన్స్టాగ్రామ్లో తన ఖాతాలో బోనీ బ్లూ అనే ఒక మోడల్ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్కి అందరు షాక్ గురవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆళ్ళు లేదు, ఈళ్ళు లేదు, అమెరికా లేదు, అమలాపురం లేదు, ప్రతి ఒక్కళ్ళు షాక్ గురవుతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే ఆవిడ గారు, ఆ లెజెండ్ గారు ఏమన్నారంటే, ఆవిడంట 24 గంటల్లో 2000 మందితో సెక్స్లో పార్టిసిపేట్ చేయనుందంట. ఆవిడ షీఈస్ గోయింగ్ టు హ్యావ్ సెక్స్ విత్ 2000 పీపుల్ విత్ ఇన్ 24 hours. షీ వాంట్స్ టు క్రియేట్ వరల్డ్ రికార్డ్. ఈవిడ 24 గంటల్లో అంటే గంటకి సరాసరి 10 మందితో, అటు ఇటు 8-9 అలా, గంటకి 8 నుంచి 9 మందితో ఆవిడ సెక్స్లో పాల్గొని అలా కంటిన్యూస్గా 24 గంటలు చేసి ఆవిడ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలనేది ఆవిడ ఏమంటాయా. ఇది ఆవిడే స్వయంగా చెప్పారు. అందుకు ప్రపంచం మొత్తం నివ్విరిపోయింది. వరల్డ్ రికార్డులు, గిన్నిస్ రికార్డులు చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈవిడ గారు మాత్రం ఎంచుకున్న విధానం ఇది. పిచ్చెక్కిపోతుంది అందరికీ. అసలుకి మన ఇండియాకి వద్దాం. మనం ఒకే టైం 2-3 లవ్ చేస్తేనే మనం కొంచెం వాడు గాలివుడు, ఆ అమ్మాయి గాలిది అని మనం తిట్టేసుకుంటాం. లేదా పెళ్ళి ఇంకొకటి చూసినా ఇంకో దాన్ని చూసినా వాళ్ళు మంచి ఫ్యామిలీ కాదని చెప్పుకుంటాం. మరి అసలుకి ఈవిడేంటో, ఈవిడ విధానాలేంటో, ఆవిడ ఏం చెప్పాలనుకుందో సమాజానికి అసలు మనకేం అర్థం కాదు. నాకు ఈ వార్త తెలిసిన వెంటనే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, వెంటనే వైల్ ఐ వాజ్ రీడింగ్ ఐ గాట్ వన్ ఐడియా. ఏంటి ఐడియా? అసలుకి ఈ అమ్మాయికి పేరెంట్స్ ఉన్నారా? ఫస్ట్ నాకు వచ్చింది. సెకండ్ది, అసలు అక్కడ గవర్నమెంట్ ఒప్పుకునిద్దా? ఈ రెండు నాకు అసలుకి చాలా, ఇప్పుడు కూడా నేను దే ఆర్ బోత్ అంటింగ్ మీ. సరే, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేరు అనుకుంటాను. ఉంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. అక్కడ చట్టాలు ఒప్పుకుంటాయా? ఏమో ఒప్పుకుంటున్నాయేమో. ఎందుకు ఒప్పుకుంటున్నాయి అంటున్నానంటే, ఈ అమ్మాయి 2024 జనవరిలో కూడా, ఆ అమ్మాయి పెట్టింది అక్కడ 2024 జనవరిలో కూడా 12 గంటల్లో 158 మందితో షీ పార్టిసిపేటెడ్ ఇన్ సెక్స్. షీ హ్యాడ్ సెక్స్ విత్ దట్. ఆ అమ్మాయి 12 గంటల్లో 1000 మందికి పైగా మందితో సెక్స్లో పార్టిసిపేట్ చేసి అప్పుడు కూడా రికార్డ్ క్రియేట్ చేసిందంట. ఓపెన్గా అంటే ఒడ్డు మీదనో వీధుల్లో కాదు, ఒక అద్దాల మేడ కట్టి ఒక అద్దాల రూమ్ ఉందంట. ఆ అద్దాల రూమ్లో ఇంకా ఎవరైనా కావాలంటే వెళ్ళి చేయొచ్చు, చూడొచ్చు కూడా. అసలు నా పైగా వింత ఏంటంటే, ఈఎంఐఏ పోస్ట్ పెట్టింది. ఏమని పెట్టింది? కావాలంటే ఆ పోస్ట్ మీకు చివరిలో పెడతాను చూడండి. ఆ అమ్మాయి ఏం పెట్టిందంటే ఆ పోస్ట్లో, ఎవరైనా సరే బ్రదర్స్ అండ్ ఫాదర్స్, అంటే ఎవరైనా తండ్రి ప్లేస్లో ఉన్నవాళ్ళు లేదా అన్నదమ్ముల ప్లేసుల్లో ఉన్నవాళ్ళు, అకార్డింగ్ టు ద లా ద గవర్నమెంట్ పర్మిటెడ్ పర్సన్స్ ఎనీ మెన్, వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు టు వాచ్. మీరు దాన్ని అబ్జర్వ్, మీరు ఎంజాయ్ చేయడానికి, చూసి ఎంజాయ్ చేయడానికి రావచ్చు, లేదా పార్టిసిపేట్ చేయడానికి రావచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. నేను మాత్రం ఈ నెల 15వ తారీఖు అంటే జూన్ 15వ తారీఖు 2025 అలానే ఏదో ప్లేస్ కూడా చెప్పింది, ఆ ప్లేస్లో ఉంటాను. మీరు ఎవరైనా వచ్చి నాతో పార్టిసిపేట్ చేసి నా రికార్డుకి కోఆపరేట్ చేయమని నేను వేడుకుంటున్నాను. దీని పిచ్చి తగలయ్యా. దీనికి ఉన్న రికార్డు పిచ్చి ఏంటో అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. అయితే కొంతమంది ఏమన్నారంటే, ఏముందంటే తన ఇన్స్టాగ్రామ్లో ఎన్ని పోస్ట్ చేసుకునిద్ది, ఎక్కువ మంది చూస్తారు కదా, తనకి లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చింది, లైఫ్ టైం మనీ వచ్చేసిద్ది, అందుకని వివిధ రకాల వేషాలు వేస్తున్నారు అన్నారు కొంతమంది. నాకు అప్పుడు కూడా అది కరెక్టే అనిపించింది. ఎందుకంటే చూడండి, మనకు కూడా కొంతమంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి ఎక్కడో దాన్ని పోస్ట్ చేయడానికి తెంగర వేషాలు వేస్తారు. డాబా మీద పరిగెత్తటం, పెట్టగోడ మీద పరిగెత్తటం, పావును ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది చూడటం వల్ల డబ్బు వస్తాయని ఏమో. సరే, ఏమైనప్పటికీ ఇలాంటి ఫీట్స్ ఇలాంటి మనం ఊహించాం మన ఇండియాలో. అందుకని మనకు కొంచెం కొత్తగా ఉంది. మీకు కొత్తగా ఉంటే ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఇవి మనల్ని షాక్ గురి చేస్తున్నాయి అనేది మాత్రం నిజం. బోనీ బ్లూ గారు, మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి 2000 మంది దాటారు.
వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. కొత్తగా చూసేవాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఈవిడ పెట్టిన ఆ పోస్ట్ కూడా చూడండి. నమస్కారం. 15th of June, I'm going to be tied up in a glass box and open to the public. You can choose to either get involved or just walk around, watch, enjoy the show. But yeah, the website is back up and working, so if you want to get involved, then please do.